చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కృతి శెట్టి. తెలుగులో 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా లాంచ్ అయిన కృతి ఫస్ట్ సినిమాతోనే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన 'శాంసంగ్ రాయ్', 'బంగారాజు' సినిమాలు కూడా బాగానే ఆడాయి. అయితే ఆ తర్వాత మాత్రం కృతికి అస్సలు కలిసి రాలేదు. 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'కస్టడీ' సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ 4 సినిమాలు డిజాస్టర్ కావటంతో కృతికి తెలుగులో ఆఫర్లు తక్కువైపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో 3 తమిళ సినిమాలు, 1 మలయాళ సినిమా ఉంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 35 సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే తెలుగులో సినిమాలు లేకపోయినా కమర్షియల్‌గా దూసుకుపోతోంది. యాడ్స్‌తో పాటు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అభిమానులతో ముచ్చటించింది కృతి. ఈ క్రమంలో ఒక అభిమాని ఆమెను మెచ్చుకుంటూ మీ 'స్కంద' సినిమా చూశాను, చాలా బాగుంది అని చెప్పుకొచ్చాడు. కానీ 'స్కంద' సినిమాలో హీరోయిన్ కృతి కాదు, రామ్ సరసన శ్రీలీల నటించింది. దీంతో కృతి కాస్త డౌట్‌గా అవును బాగుంది, కానీ నేను ఆ సినిమాలో నటించలేదు అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే అంతకుముందు రామ్‌తో 'ది వారియర్' సినిమాలో నటించింది కృతి. అందుకే సదరు అభిమాని కాస్త కన్‌ఫ్యూజ్ అయినట్టున్నాడు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.